వెల్కమ్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అసలు ఇండియాలో బ్యాంక్స్ అనేవి ఎప్పుడు స్థాపించారు? మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో బ్యాంక్కి వెళ్ళే ఉంటాం. అలాంటి బ్యాంకు చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మన ఇండియాలో ఫస్ట్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని 1770 సంవత్సరంలో కలకట్టాలో స్టార్ట్ చేశారు. అది ఇప్పటికీ ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని ఖచ్చితంగా పూర్తిగా చూడాల్సిందే. మొట్టమొదటిసారి 1770లో కలకట్టాలో బ్యాంకు స్థాపించినప్పటికీ అది 1832లో 1832లో క్లోజ్ చేయడం జరిగింది. ఇదే కోవలోకి బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని ఎలా స్థాపించారో అలానే ద జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఔద్ కమర్షియల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఇలాంటి బ్యాంక్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బ్రిటిష్ పరిపాలన టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 3 బ్యాంక్స్ని స్థాపించింది. అవే బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బాంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ 3 బ్యాంకులు తర్వాతి కాలంలో మెర్జ్ చేయడం జరిగింది. ఆ మెర్జ్ చేసిన బ్యాంక్ పేరే ఇంపీరియర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఇంపీరియర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో పేరు మార్చబడింది. అదే ఇప్పుడున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, దేశంలోని అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.